హలో నమస్తే నేను అశోక్ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక కొత్త వార్త బయటకు వస్తుంది ఆ వార్తకు సంబంధించి రేపు ఎలా జరగబోతుంది ఎల్లుండి అలా జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి బిగ్ బాస్ వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నారు ఆ బిగ్ బాస్కి సంబంధించి మొత్తం 3500 కోట్లు ఆయన డెన్లో ఉండిపోయాయి ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం వింటూనే ఉన్నాము మెయిన్గా టీడీపీకి సంబంధించిన పత్రికల్లో టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో ఒక విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రచారం ఇలా జరుగుతుంటే కోర్టులు మాత్రం ఇచ్చేటువంటి డెలిబరేషన్స్ కోర్టులు మాత్రము ఇటు సిట్ని మాట్లాడేటువంటి మాటలు మాత్రము భిన్నంగా కనిపిస్తున్నాయి కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి మీరు ఛార్జ్ షీట్లో పెట్టేటువంటి అంశాలు మరొకలా ఉన్నాయి మీరు వాదిస్తున్నటువంటి అంశాలు ఇంకోలా ఉన్నాయి బయట ప్రచారం వస్తున్నటువంటి అంశాలు ఇంకోలా ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో కోర్టులు ప్రభుత్వం మీద కావచ్చు సిట్ మీద కావచ్చు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మెయిన్గా లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపు దగ్గరగా సంవత్సరం అవుతూ ఉంది ఈ కేసుకు సంబంధించి టేకప్ చేసి బయటకు తీసి లిక్కర్ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారు 3500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రభుత్వం తెలిసింది ఆ 3500 కోట్ల రూపాయలని లిక్కర్స్ డబ్బులు సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా ఎన్నికల కోసం ప్రచారంలో ఖర్చు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా విస్తృతంగా మీడియా ఛానల్స్లో ప్రచారం చేసుకుంటున్నాయి వీళ్ళు చెప్పేటువంటి ప్రతి అంశానికి సంబంధించి కూడా అక్కడ ఒక అర్థంగానే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది 3500 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఈ లిక్కర్ డబ్బులన్నింటినీ కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టామంటే మరి ఎన్నికల్లో నిబద్ధతతో నిజాయితీగా జరిగాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఎలా స్టేట్మెంట్ ఇస్తుంది 3500 కోట్ల రూపాయలు ఒక పార్టీ డైరెక్ట్గా ఖర్చు పెట్టిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టే చెప్తూ ఉందంటే మరి అవి ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్గా మనం డిసైడ్ అవ్వాలా మరి ఆ ఎన్నికల్ని రద్దు చేయాలి కదా ఎన్నికల్ని రద్దు చేసి ఈసారి ఫెయిర్ ఎలక్షన్ మళ్ళీ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఇలాంటి ఒక క్వశ్చన్ దాంతోపాటు ఇటీవల రాజ్ కసిరెడ్డికి సంబంధించి 11 కోట్ల రూపాయలని హైదరాబాద్కి సమీపంలో ఒక ఫామ్ హౌస్లు దొరికాయని చెప్పేసి మీడియా ఏదైతే ఉధృతంగా ప్రచారం చేస్తూ వచ్చిందో మీడియా ఏదైతే గట్టిగా చక్కర్లు చెప్తూ దాని మీద పెద్ద ఎత్తున వార్తల విచారం చేస్తూ వచ్చిందో ఆ తర్వాత అసలు ఆ 11 కోట్లు నావి కాదని చెప్పేసి డైరెక్ట్గా రాజ్ కసిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ సీరియల్ నెంబర్స్ని వాటన్నిటిని కూడా ఫోటోలు తీయండి వీడియోలతో రికార్డ్ చేయండి అవి నాది అని డబ్బులు ప్రూవ్ అయితే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానంటూ కూడా అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది కూడా 11 కోట్లు ఆయన కాదని చెప్పేసి తేలిపోయింది సిట్టి ఏదైతే 11 కోట్లు సేకరిస్తూ వచ్చిందో ఆ 11 కోట్లకు రాజ్ కసిరెడ్డికి అసలు సంబంధమే లేదని కూడా తేలిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ సో ఇలా రోజుకో కథ రోజుకో అంశం బయటకు వస్తుంది అయితే ప్రతిరోజు ఏసీబీ కోర్టుకు సంబంధించి ఎవరో ఒక నిందితుడు రాజ్ కసిరెడ్డో లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డో లేదంటే విజయసాయిరెడ్డి గారు లేదంటే మిథున్ రెడ్డి గారు లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా విచారణ పేరుతో రిమాండ్లో ఉన్నారు విచారణ పేరుతో రిమాండ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు కానీ ఆ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు మాత్రం ఎన్నో ప్రశ్నలు తలెత్తూ వస్తుంది ఎన్నో ప్రశ్నలు మాట్లాడుతూ వస్తుంది అసలు ఛార్జ్ షీటే తప్పులు తడగ్గా ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది నిన్న ఈ కేసుకు సంబంధించి అంశంలో విచారణ చేస్తూ ఉన్నప్పుడు కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది అసలు మీరు ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ వచ్చారు ఈ ఛార్జ్ షీట్లో మీకే అర్థం కాని ఎన్నో అంశాలు ఉంటూ ఉన్నాయి మరి ఆ ఛార్జ్ షీట్ని ఆధారంగా పెట్టుకొని వీళ్ళందరినీ అరెస్టులు చేసో లేదంటే వీళ్ళందరినీ రిమాండ్లో ఉంచుకొని మీరు ఏం చేస్తారంటూ కూడా ఏసీబీ కోర్టు ప్రశ్నించినటువంటి అంశాలు ఉన్నాయి అసలు ఛార్జ్ షీట్ మొత్తం తప్పులు తడక్కా ఉంది మీకే అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు ఇలాంటి కేసును మేము ఎలా విచారిస్తామంటూ కూడా కోర్టుకి సంబంధించి కొన్ని న్యాయవాదులు కూడా చెప్పేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ని ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా నిన్న ఏసీబీ కోర్టు బయట పెడుతూ వస్తుంది వీటికి సంబంధించి అసలు ముందు మీకు వీటిని క్లారిటీ ఇవ్వండి మాకు వీటిని క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ ఏం చేయాలి అసలు నిందితులా కాదా నిజంగా వీళ్ళు తప్పు చేశారా లేదా అనేది మేము ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సిట్ అధికారులను ప్రశ్నిస్తూ వచ్చింది అయితే మెయిన్గా ఈ అంశానికి సంబంధించి అంటే ఏదైతే 305 పేజీలతో మొదట ఒక ఛార్జ్ షీట్ని వేశారు ఆ తర్వాత మరొక 200 పేజీలతో ఇంకో ఛార్జ్ షీట్ని వేశారు దాదాపు 500 పేజీలకు పైగా ఉన్నటువంటి 2 ఛార్జ్ షీట్లను కూడా నిశితంగా పరిశీలించినటువంటి నేపథ్యంలో దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి ఏసీబీ కోర్టు చెప్తూ వచ్చింది దాన్ని డైరెక్ట్గా సిట్ కూడా దీనికి సంబంధించి కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ లాయర్లందరూ కూడా తెల్లమొహం వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది సో దానికి సంబంధించి చూసుకుంటే ఛార్జ్ షీట్లో ఇన్ని తప్పుల వివరాలన్నీ అసంపూర్ణం తప్పులు తడకలు మద్యం అక్రమ కేసులో సిట్ పనితీరుపై ఏసీబీ కోర్టు అభ్యంతరం అధికారుల ముందు 21 అభ్యంతరాలను మెమోరాండం 3 రోజుల్లో సమాధానం తెలపాలని ఆదేశం అంటే 21 అంశాలకి సంబంధించి ఈ అంశాల మీద మాకు డౌట్లు ఉన్నాయి వాటన్నిటి మీద మీరు మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి కూడా డైరెక్ట్గా కోర్టు తెలుపుతూ వచ్చింది వాటన్నిటికి కూడా ఏదైతే ఈ సిట్ అధికారులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి టీం ఉందో ఆ టీం అంతా కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా సో ఆ 21 అంశాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఛార్జ్ షీట్లో చూపిన ప్రతి నిందితునికి సంబంధించినటువంటి ప్రతులు పత్రాలు సమర్పించాలి తద్వారా వారికి ఆ ప్రతులు పత్రాలు ఇవ్వడం సాధ్యమవుతుంది సో ఏదైతే మీరు ప్రతి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ చేశారో
సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే కేసిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే గోవిందప్ప బాలాజీ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మా ముందు పెట్టండి, ఆ తర్వాత దానికి సంబంధించిన పత్రాలు వారికి ఇస్తామంటూ కూడా చెప్తుంది. దాంతోపాటు అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 19 ప్రకారం సంబంధిత అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్ షీట్ ఎలా చెల్లుబాటు అవుతుందో స్పష్టం చేయాలి. అసలు వాళ్ళని విచారణ చేయకుండా వాళ్ళ అంశాలని దాంట్లో పేర్కోకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపు 125 మంది ఉన్నారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అని చెప్పేసి మనం మాట్లాడుతూ వచ్చాం కదా. 125 మందికి సంబంధించి మరి మొత్తాన్ని విచారించారా? లేదు కదా. కొంతమందిని విచారిస్తూ వచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలతో మనం ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ వచ్చాము. మిగతా వాళ్ళు ఇంకో కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని ఎలా మ్యాచ్ చేసి చూడాలి అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తు వచ్చింది కోర్టు. దాంతోపాటు మూడో అంశము పాత పీసీ యాక్ట్ 1998 ప్రకారం సెక్షన్ 7, 7A, 8, 9, 12, 13(1), 13(1)B, 13(2) ఈ కేసులో ఎలా వర్తిస్తాయో వివరించాలి. మీకు ఇందాక నేను చాలాసార్లు చెప్పాను, గతంలో కూడా చాలా అంశాలకు సంబంధించి ఇక్కడ ఏదన్నా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించిన వ్యక్తులు, లేదంటే అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ మీద నమోదైనటువంటి కేసు ఇంకోటి ఉంటుంది, వాళ్ళ మీద పెట్టేటువంటి సెక్షన్లు ఇంకోటి ఉంటున్నాయి. వీటన్నిటినీ కూడా కోర్టులకు వెళ్ళినట్టు కోర్టులు మాత్రం విపరీతంగా చివాట్లు పెడుతూ ఉన్నాయి, అధికారులని కావచ్చు, పోలీసులని కావచ్చు. అసలు మీకు ఉదాహరణ చెప్పాలంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించిన అరెస్ట్ చూసుకుంటే ఆయన మీద అరెస్ట్ చేసినటువంటి అంశం కావచ్చు, ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఒకటి, దాంతోపాటు కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు SC, ST అట్రాసిటీ సెక్షన్ కూడా పెడుతూ వచ్చారు. అసలు ఆ కేసుకి SC, ST అట్రాసిటీ సెక్షన్కి ఎలా అప్లికబుల్ అవుతుందంటే కూడా కోర్టు అడిగినప్పుడు పోలీసులు సమాధానం చెప్పలేదు. మా మీద ఉన్నటువంటి అధికారులు, మా మీద ఉన్నటువంటి ఎవరో పెద్దలో వాళ్ళు ప్రెజర్ చేస్తేనో మేము ఈ కేసులు పెట్టామని చెప్పేసి డైరెక్ట్గా పోలీసులు చెప్పే పరిస్థితికి వచ్చింది. సో ఇలాంటి అంశాలన్నీ వచ్చినప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈ సెక్షన్లన్నీ ఎలా అప్లికబుల్ అవుతాయి? వీళ్ళందరూ ఇంకా నేరాలు ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు మాత్రమే, నేరాలు ప్రూవ్ అయినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కోర్టులు వాటిని పరిశీలించి అవి ప్రూవ్ అయిన తర్వాత నిజంగానే వీళ్ళు ఈ కేసుకు సంబంధించి నిజంగానే నేరస్తులని ప్రూవ్ అయినప్పుడు వాళ్ళ మీద ఇలాంటి సెక్షన్లన్నీ పెట్టాలి. అలా కాకుండా ఇంకా విచారణ ఉన్నటువంటి దశలోనే ఇలాంటి సెక్షన్లు ఎలా పెడతారంటూ కూడా కోర్టు ప్రశ్నిస్తూ వచ్చింది. దాంతోపాటు CRPC 161 సెక్షన్ లేదా BNSS 181 కింద ఎందరు సాక్షులను విచారించారో ఛార్జ్ షీట్ పత్రాల జాబితాలో చూపాలి. ఇది కూడా ఇంకో మెయిన్ ఇష్యూ. మీరు చెప్పినట్టు 125 మందో, 130 మందో, లేదంటే 150 మందో ఎంతమందిని విచారించాలో ఛార్జ్ షీట్లో కూడా మెన్షన్ చేయాలి కదా. లేదంటే విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కసిరెడ్డిని అరెస్ట్ చేశాము, లేదంటే కసిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేశాము, లేదంటే ఆ వ్యక్తి చెప్పారు కాబట్టి మేము రాజకసిరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లోకి వెళ్ళి విచారించిన తర్వాత ఆడ మాకు 11 కోట్లు దొరికాయి. ఇలా మీరు చెప్తూ ఎవరికి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఈ కేసు లాగ్ అయ్యే తప్పితే దీనికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా కోర్టు ప్రశ్నిస్తూ వచ్చింది. దాంతోపాటు పత్రాల జాబితాలో ప్రతి పత్రానికి సంబంధించిన వివరణ, డిస్క్రిప్షన్ సరైన విధంగా పేర్కొనాలి. అందరూ మధ్యవర్తులు నివేదికల స్వాధీనం, నివేదికల పత్రాల జాబితాలో పొందుపరచాలి. FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్లో దాఖలు చేసిన పత్రాలు అన్నీ పూర్తి వివరణ పత్రాల జాబితాలో ఉండాలి. సాక్షుల జాబితా, పత్రాల జాబితా సరైన ఫార్మాట్లో సమర్పించాలి. ఛార్జ్షీట్లో మెటీరియల్ అబ్జెక్ట్స్ వాటి CP నంబర్లను స్పష్టంగా పేర్కొనాలి. సాక్షుల జాబితా, పత్రాల జాబితా చివరి పేజీపై దర్యాప్తు అధికారి సంతకం చేయాలి. ఛార్జ్షీట్లో నిందితుల క్రమ సంఖ్యలు క్రైమ్ రికార్డులో ఉన్నవారికి సరిపోలడం లేదు, వీటిని సరిచూడాలి. ఛార్జ్షీట్లో దర్యాప్తు కొనసాగిస్తోంది కంటెంట్లో ఉన్న అది ప్రాథమిక ఛార్జ్షీటా లేక తుది ఛార్జ్షీటా అన్న విషయాన్ని కూడా ఎక్కడా పేర్కొనలేదు. సో ఇప్పటి వరకు ఛార్జ్షీట్లు వేసుకుంటూ వచ్చారు. ఏం ఛార్జ్షీట్ 1, ఛార్జ్షీట్ 2 వేసుకొచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన ఎడిషనల్ ఛార్జ్షీట్లు కూడా వేస్తామని చెప్పేస్తున్నారు. మరి ఫైనల్ ఛార్జ్షీట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఎడిషనల్ ఛార్జ్షీట్లతోనే ఈ కేసుని ఇంతలా ల్యాగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఫైనల్ ఛార్జ్షీట్కి సంబంధించి ఎప్పుడు వస్తుందంటూ కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉన్నాయి. 3,500 కోట్లు దారి మళ్ళాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తాలు వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి. ఇది మెయిన్ పాయింట్. 3,500 కోట్ల రూపాయలని లిక్కర్ కేసులు దొరికిందని చెప్పేసి మీరు పదే ఆరోపిస్తూ ఉన్నారా కదా. ఆ 3,500 కోట్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి చేరాయి, లేదంటే ఆ డబ్బుల్ని ఏ విధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని మీరు ఆరోపిస్తూ వచ్చారు కదా. మీడియా ఛానల్స్ చెప్తుంది, మీడియా ఛానల్స్ కావచ్చు, టీడీపీ సంబంధించిన మీడియా చెప్తుంది ఒక విధంగా ఉంటే, అక్కడ పోలీసులు చెప్పే విధం కూడా ఒక విధంగా ఉంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి? బ్యాంక్ అకౌంట్ల నుంచా, లేదంటే హవాలా నుంచా, లేదంటే ఈ 3,500 కోట్లు వివిధ మార్గాల ద్వారా ఎవరన్నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీల్లో పెట్టినటువంటి డబ్బులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చేరే విధంగా ఏమైనా చేశారా? దానికి సంబంధించి టేబుల్ రూపంలో
పూర్తి క్లారిటీగా మాకు అందించాలంటూ కూడా ఏసీబీ కోర్టు చెప్తూ ఉంది. అంటే వీటన్నిటికి సంబంధించి కూడా ఈ 3,500 కోట్ల రూపాయలు ప్రాపర్గా అవినీతి జరిగిందనేది కూడా ఇంతవరకు దీని మీద క్లియర్ కట్ క్లారిటీగా రానటువంటి పరిస్థితి. సో ఎలా అవినీతి జరుగుతుంది? 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశమే మనకు క్లారిటీగా రానప్పుడు ఈ 3,500 కోట్ల అవినీతి జరిగిపోయింది, దాన్ని 3,500 కోట్ల రూపాయలు ఎన్నికల్లో పనిచేశారని చెప్పేసి ఎలా ప్రభుత్వం చెప్తుంది, ఎలా మీడియా చెప్తుంది? దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. దాంతోపాటు 7 నుంచి 15 వరకు నిందితుల హోదాలను స్పష్టంగా పేర్కొనాలి. వారికి ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు తెలపాలి. 7 నుంచి 15 వరకు నిందితుల పాత్రను ఛార్జ్షీట్లో ప్రత్యేకంగా తెలియజేయాలి. అంటే A7 నుంచి A15 వరకు ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొంతమంది అరెస్టులు చేయలేదు, కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేస్తూ వచ్చారు. అంటే మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేస్తూ వచ్చారు. మిగతా వ్యక్తులకి సంబంధించిన అరెస్టులు ఎందుకు చేయలేదో దాని గురించి కూడా చెప్పాలంటూ కూడా చెప్తున్నారు. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించేందుకు ఈ కోర్టు అనుమతి ఇవ్వగల న్యాయ నిబంధనతో ఏదో స్పష్టంగా తెలియజేయాలి. ఎంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు, ఎప్పటి నుంచి వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలను చెప్పాలి. ఛార్జ్షీట్లో అసలు జడ్జిని ఏమి కోరుతున్నారన్న విషయాన్ని కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు జడ్జి గారిని ఏమడుగుతున్నాం మనం? ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ప్రక్రియలు ఏంటి, నిజంగా ఈ కేసుకు సంబంధించి జడ్జిని క్వశ్చన్ చేసే అంశాలు ఏంటో కూడా వాళ్ళకన్నా క్లారిటీగా తెలియాలి కదా. ఇవేమీ లేకుండానే ఇన్ని ఛార్జ్షీట్లు వేసుకుంటూ వచ్చారు. 305 పేజీలతో మొదటి ఛార్జ్షీటు, 200 పైగా పేజీలతో రెండో ఛార్జ్షీటు, మళ్ళీ కొత్తగా ఎడిషనల్ ఛార్జ్షీట్లు ఇంకా యాడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మీడియాలో రోజుకో న్యూస్ వస్తూ ఉంటుంది. మొన్నటిదాకా ఎవరో వెంకటేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఆ హీరోయిన్తో కనెక్షన్ ఉంది, ఈ హీరోయిన్తో కనెక్షన్ ఉంది, ఆ హీరోయిన్కి సంబంధించిన జ్యువెలరీ కంపెనీలో ఈ డబ్బులన్నింటినీ కూడా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ డబ్బులన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఇలా మీడియా వదంతులే, మీడియానే కొత్తగా ఒక్కొక్క చర్చ బయటకు తీసుకొస్తూ ఉన్నప్పుడు సిట్ వాటిని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సిట్ చెప్పాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ముందుగానే చెప్పేస్తుంది. సిట్ చెప్పాల్సిన వ్యవహారాలన్నీ కూడా మీడియా ముందుగానే చెప్పేస్తుంది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటిగా మీడియా ఒక విధంగా ప్రచారం చేస్తూ, సిట్ ఒక విధంగా ప్రచారం చేస్తూ, కోర్టులేమో ఈ విధంగా డెలిబరేషన్స్ ఇస్తూ కోర్టులు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఛార్జ్షీట్ మీద 21 అంశాలని మాకు క్లారిటీ లేదు, ఈ ఛార్జ్షీట్కి సంబంధించి మళ్ళీ క్లారిటీగా ఉండని చెప్పేసి ఏసీబీ కోర్టే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉందంటే మరి వాళ్ళు పూర్తిగా వీటన్నిటిని సరిచేసి ఎప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తారు? ఎప్పుడు నిజంగా ఈ కేసుకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి ఎప్పుడు బయటపడుతూ వచ్చింది? ఎప్పుడు బయటపడిన తర్వాత మరి బిగ్ బాస్ అరెస్ట్ రేపు ఎల్లుండి అని చెప్పేసి మనం రోజు పదే మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాం కదా. మరి ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఈ చర్చలన్నిటికీ కూడా సమాధానాలు తీసుకురావాలి. ఈ చర్చలన్నిటికీ కూడా సమాధానాలు రావాలి. వీళ్ళందరికీ ఎందుకు బెయిల్ రావట్లేదు? మిథున్ రెడ్డికి కావచ్చు, ఎవరున్నా కూడా ఏసీబీ కోర్టులో ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదంటే వీళ్ళు ఇంకా విచారణ దశలోనే ఉన్నారు. వీళ్ళు బయటకు వెళ్తే ఈ కేసుకు సంబంధించి ఆ సాక్ష్యాలను తారుమారు చేస్తారనేటువంటి అంశం మీద మాత్రమే ఇంతవరకు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉంటుంది. 90 రోజులు దాటిపోతుంది. ఆ తర్వాత అయినా బెయిల్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ కొత్త ఛార్జ్షీట్లు వేస్తారు, కొత్త అనుబంధ ఛార్జ్షీట్లు వేసి దీనికి సంబంధించి ఇంకా కొంతమంది వ్యక్తులు మిథున్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పారు, మళ్ళీ ఇంకా మిథున్ రెడ్డిని కస్టడీని ఎక్స్టెండ్ చేయండి, మళ్ళీ ఇంకా మిథున్ రెడ్డిని విచారించాలని చెప్పేసి ఇలా కస్టడీని ఎక్స్టెండ్ చేయడం కోసమే జరుగుతుంది తప్పితే, వాళ్ళందరినీ జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టడం కోసం జరుగుతుంది తప్పితే ఈ కేసును ప్రూవ్ చేద్దామనో, ఈ కేసుకు సంబంధించి నిజంగా తప్పు జరిగిందనో, ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఏంటనేది సేకరించే పనిలో మాత్రము సిట్ లేదని చెప్పేసి అర్థమవుతుంది. ఎవరైతే పొలిటికల్ వెండెక్టా కింద, ఎవరైతే పొలిటికల్ ప్రెజర్స్తో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో ఉంచి జైల్లో ఇబ్బంది పెట్టడానికి తప్పితే ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన శాంటిటీ కావచ్చు, ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అరెస్టులు చేసే ప్రక్రియలో అయితే లేవనేది కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఏసీబీకి కోర్టు ఇచ్చినటువంటి 21 సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఛార్జ్షీట్లు కావచ్చు, లేదంటే మిగతా అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిట్టు వాటన్నిటిని కూడా సరిచేసి కోర్టుకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా ఇవ్వకపోతే మాత్రము ఈ కేసు ఇలా మాటలకి మాత్రము, లేదంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి మాత్రము పనికొచ్చే తప్పితే ప్రూవ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు.